హైవేస్ అచ్యుతాపురం దగ్గర ఒక ఫార్మా కంపెనీలో బ్లాస్ట్ జరిగింది. దానికి సంబంధించి న్యూస్ ఇవ్వాలనుకున్నా, బట్ ముందు ఈ ఫాలోఅప్ న్యూస్ వచ్చి దానికి సంబంధించి డీటెయిల్గా ఇస్తాను. ఓరి దేవుడా, సిబిఐలో విత్రపోయారండి బాబు. అసలు వాడు అవతలున్న సంజయ్ రాయ్ అనేవాడు పాలిగ్రాఫ్ టెస్ట్కి, సైక్ అనాలిసిస్ టెస్ట్కి, లేడ్ వాయిస్ అనాలిసిస్కి మొత్తం కూడా వాడు చెప్తున్నది వింటూ వీళ్ళకి నిజంగా ఉనుగు పుట్టిందండి సిబిఐ వాళ్ళకి. ఈరోజు ఒక రిపోర్ట్ ఆల్రెడీ సబ్మిట్ చేశారు సుప్రీంకోర్టుకి. సిబిఐ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చున్నారు అండ్ కలకత్తా పోలీసు కూడా రిపోర్ట్ సబ్మిట్ చేశారు. సిబిఐ రిపోర్ట్ వచ్చేసి క్లియర్గా సుప్రీంకోర్టుకి ఏం చెప్పారు, కలకత్తా పోలీసులు దారుణమైన నిర్లక్ష్యం ఆ రోజు కనిపించింది. అండ్ ఆసుపత్రి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్యం ఉంది, నెగ్లిజెన్స్ ఉంది అంటూ వాళ్ళు సందీప్ ఘోష్ దగ్గర నుంచి సేకరించినవి, ఈ సంజయ్ రాయ్ అన్నవాడి దగ్గర సేకరించినవి. సందీప్ ఘోష్ వచ్చేసి మాజీ ప్రిన్సిపాల్, సంజయ్ రాయ్ వచ్చేసి ఇందులో మెయిన్ అక్యూజ్డ్ అన్నట్టు. వీళ్ళకి సంబంధించి ఏమి విచారించారు ఏంటి, అండ్ కలకత్తాలో సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి, గవర్నమెంట్ ఎలా ఉంది ఏంటి, ఇవన్నీ కూడా కవర్లో సుప్రీంకోర్టు సబ్మిట్ చేసిన సిబిఐ వాళ్ళు. కలకత్తా పోలీసులు కూడా వాళ్ళు అసలు ఏం చేసిన మొత్తం కూడా సబ్మిట్ చేయడం జరిగింది. బట్ క్లియర్గా కలకత్తా పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అండ్ ఆసుపత్రి యొక్క ఆఫీషియల్ డాక్టర్స్ ఆర్ సుపీరియర్ స్టాఫ్ వాళ్ళ నిర్లక్ష్యం స్పష్టంగా ఉంది. ఓకే, రిపోర్ట్ అది. ఇక ఈ సంజయ్ రాయ్ అనే పాలిగ్రాఫ్ టెస్టులు అన్నీ చేశారు కదా, వాడు అసలు ఏమాత్రం తడుకోకుండా, ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా, నేను ఎన్నో మొన్న చెప్పినట్టున్నా కదా, ఈ సందీప్ ఘోష్ ప్రిన్సిపల్, మాజీ ప్రిన్సిపల్, వీడికి కనుక ఆ టెస్టులు పెడితే వీడు ఆ కెమికల్స్ రిమైన్ కూడా ఎక్స్పర్ట్ కాబట్టి వీడు ఎక్కడ అనుమానం రాకుండా చేయొచ్చని అనుకున్నాం. వీడికి కూడా చేయాలి, చేస్తారంట. ఆల్రెడీ కోర్టుని అడిగి ఉన్నారు, ఓకే సందీప్ ఘోష్ చేయండి అన్నారు. ముందు ఈ సంజయ్ రాయ్ అనేది చేస్తే వీడు ఖచ్చితంగా ఎక్కడో చోట దొరుకుతాడని అనుకున్నారు. దేవుడు అసలు దొరకలేదు. వాడు ఏదైతే వాడు చేస్తాడో యాసిడ్ చెప్పుకుంటూ పోయాడు. సెక్స్ అంటే పిచ్చి, వేసలంటే వెళ్తూ ఉంటాడు, వాళ్ళ దగ్గరికి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఆ రోజు కూడా 2 వేషాల దగ్గరికి వెళ్ళాడు, ఎంజాయ్ చేశాడు. అగైన్ మరలా ఆసుపత్రికి వచ్చి డైరెక్ట్ 3rd ఫ్లోర్లోకి వెళ్ళున్నాడు, సెమినార్ హాల్లోకి వెళ్ళాడు. ఆ అమ్మాయి గాఢ నిద్రలో ఉంది. ఇమ్మీడియట్గా ఆ అమ్మాయిని వచ్చేసి గొంతు పిష్టం కావచ్చు, కొడతం కావచ్చు చేశాడు. ఇక కొన ప్రాణాలతో ఉంది. ఇక ఆ మూమెంట్లో వాడు ఆ అమ్మాయిని సెక్స్ చేసి ఇంకా తర్వాత చంపేసి వెళ్ళిపోయాడు. వాడు లోపలికి వచ్చే సీసీటీవీ ఫుటేజ్, వెళ్ళేటప్పుడు సీసీటీవీ ఫుటేజ్ ఇవన్నీ చెక్ చేసుకొని ఈ సందీప్ ఘోష్ ఏమైతే చెప్పాడు అవన్నీ పక్కన పెట్టుకొని అప్పుడు వీడిని అడుగుతూ ఉంటే అసలు ఎక్కడ అనుమానం అన్నది రానివ్వకుండా, కామా నా తురణ నా సిగ్గు నా లజ్జ అన్నట్టు అసలు వీడు ఏమాత్రం భయపడకుండా, ఏమాత్రం పశ్చాత్తాపడకుండా, నా వల్ల ప్రాణం పోయిందన్నటువంటి ఇది లేకుండా వీడికున్నటువంటి ఆ సెక్స్ పిచ్చి, రెగ్యులర్గా మొబైల్లో వీడు చూసే బూత్ వీడియోలు, వీటన్నిటికి సంబంధించి ఉన్నట్టుగా ఎలాగైతే కలకత్తా పోలీసులు ఆ బ్లూటూత్ హెడ్సెట్ ఆధారంగా వాడిని ఎలాగైతే అదుపులోకి తీసుకున్నారు, అప్పుడు కానీ అవును నేనే చంపా, ఉరితెత్తి ఉరితీయండి అన్నాడు చూసారా. సిబిఐ కూడా ఎగ్జాక్ట్గా అదే చెప్తున్నాడు. వాడు ఆ సైక్ అనాలిసిస్ చూసి చేస్తారు కదా ఎక్స్పర్ట్స్, వాళ్ళు సైతం వాడు చెప్తున్నంత నిజమేనండి అన్నారు. అంటే ఒక్కడేనా అంటే ఇక్కడే ఈ సందీప్ ఘోష్ అనేవాడు చెప్పాలి. ఎందుకు డైరెక్ట్గా వాడు 3వ ఫ్లోర్లో సెమినార్ హాల్లో ఆ అమ్మాయి ఉందని ఎలా తెలుసుకుని వెళ్ళాడు అక్కడికి. ఖచ్చితంగా ఆ అమ్మాయితో ఇంకొంతమంది ఉండొచ్చు కదా అంటే వాడికి ఆల్రెడీ ఎవరో లీడ్ ఇచ్చారు. అది ఎవరు ఏంటని చూసుకుంటూ ఉన్నప్పుడు నేను రీచెక్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే వాడు ఈ సందీప్ ఘోష్ అనేవాడు ఉన్నాడే, వాడికి ఉన్నటువంటి సెక్యూరిటీలో వీడు కూడా ఒకడంట. వాడు కాలేజీ ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు సందీప్ ఘోష్ అనేవాడు, వాడి కోసం కొంత సెక్యూరిటీ ఉంటారు కదా, వాస్తవం గతంలో సెక్యూరిటీ ఉండాలి కాదంట. కానీ రీసెంట్ టైమ్స్లో బాడీలు శవాలకు సంబంధించి అనాథ శవాలు అనుకుంటే వాటిని ఇక్కడ మెడికల్ కాలేజీకి వచ్చాల్సింది పోయి వేరే ప్రైవేట్ మెడికల్ కాలేజీలో అమ్మేసుకోవటారు. అండ్ వీటి దగ్గర ఉన్నటువంటి ఈ బయో వేస్టేజ్ ఏదైతే ఉంటుందో, సిరంజీలు కానీ గ్లౌజులు కానీ లైక్ ఇవన్నీ స్టెరిలైజ్ చేసి మరలా వాటిని అక్కడ ఉన్న 2 బంగ్లాదేశీలతో బంగ్లాదేశ్లో అదంతా అమ్ముకోవడం అంట. ఈ నా కొడుకు అనకూడదు కానీ సందీప్ ఘోష్ అనేవాడిని నిలువున బయటకూడగానే పోస్ట్ మార్టం చేసి చంపారు వాడిని. అయితే ఘోరాతి ఘోరం అసలు వాడి అయితే నేను చెక్ చేస్తా పోతాడు, దారుణం అసలు. మరో అసలు ఇన్నాళ్ళు ఎలా భరించిందో అండ్ ఇన్నాళ్ళ టీఎంసీ సపోర్ట్ ఉండేవాడు వాడు అరకం ఉన్నాడు కానీ నాకు అర్థం కావట్లేదు. వాడు మనిషే కదా అసలు, వాడు అనకూడదుగా. అండ్ వాడు గనక వీడి గనక సమాచారం ఇచ్చుంటే అరే ఆడంది వెళ్ళరా అమ్మాయితో ఎంజాయ్ చేయాలని చెప్పుంటే ఉరి తీయలేండి బతికొండు కానీ. సో విషయం ఏంటంటే వీడైతే సంజయ్ రాయ్ అనేవాడు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు, ఉన్నదంటగా వాడు చెప్తున్నాడు. సందీప్ ఘోష్ చెప్పినవి సంజయ్ రాయ్ చెప్తున్నవి టాలీ చేస్తున్నారు. ఇప్పుడు సందీప్ ఘోష్ కూడా ఇప్పుడు లైట్ డిటెక్ట్ టెస్టులు కనుక కండక్ట్ చేస్తే అప్పుడు ఇక ఫుల్ క్లారిటీ వచ్చింది. ఇందులో గ్రూప్ రేపా ఒక్కడేనా, ఆల్రెడీ వేరే చోట చంపి ఇక్కడ తీసుకొచ్చి పెట్టారా, లేదా ఇక్కడ పడుకున్నప్పుడు ఇదంతా జరిగిందా. సో వీడియో మెయిన్ ఇంట్రెస్ట్ మీకు అర్థమవుతుంది కదా. సంజయ్ రాయ్ అనేవాడికి నిర్వహించిన పాలిగ్రాఫ్ టెస్టులు కానీ సైక్ అనాలిసిస్లు కానీ ఎక్కడ కూడా వాడు తేడాగా లేడు, ఒకే క్లారిటీతో ఉన్నాడు. అది కూడా ఏంటి, సైకు అమ్మ మొగుడు
బూత్ వీడియోలు చూడటంలో నిలువెల్ల ఒళ్ళంతా కామని నింపుకున్నాడు. ఖాళీ దొరికినప్పుడల్లా వేషల దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఆల్రెడీ ముందు దాగా ఉన్నాడు, వేషల దగ్గరికి వెళ్ళి వచ్చున్నాడు. మరలా వాంటెడ్గా ఆ రోజు 3rd ఫ్లోర్కి వెళ్ళి ఆ సెమినార్ హాల్లో ఈ అమ్మాయిని ఆ రకంగా కొట్టి ఆ అమ్మాయిని బలాత్కారం చేసే మూమెంట్లో ఆ అమ్మాయి పినుగులాడుతుంటే వీడి కుడిచే గాయం కూడా అయింది, ఆమె గిచ్చింది. అప్పుడు ఆ అమ్మాయి గోళ్ళలో దొరికినటువంటి ఏవైతే శాంపిల్స్ ఉన్నాయో వీడి బాడీలో శాంపిల్స్ చెక్ చేస్తే 2 మ్యాచ్ అయింది. సో అంతటా కూడా సంజయ్ అక్కడే కనిపిస్తా ఉన్నాడు. కానీ దీని వెనక వాంటెడ్గా ఎవరో ఉండున్నారు. ఎందుకంటే సెమినార్ హాల్ ఆ అమ్మాయి నిద్రపోతున్న మూమెంట్లో నిద్రపోతుంది అనుకుందాం, ఇష్యూస్ ఏం జరగదు అనుకుందాం. దెన్ ఎమర్జెన్సీ అన్నప్పుడు ఎమర్జెన్సీ కోసం ఆమె అక్కడ డ్యూటీ చేస్తున్నప్పుడు కనీసం రాత్రి 11 ఫోన్ మాట్లాడింది, 2 వాళ్ళ జూనియర్తో వాళ్ళు మాట్లాడుకుంది, సెమినార్ హాల్కి వచ్చింది, 3 పడుకుంది. దెన్ ఎర్లీ మార్నింగ్ 6:30 అప్పుడు బాడీ డిటెక్ట్ చేస్తే ఈ మధ్యలో 3:30 గంటల మధ్యలో ఆ అమ్మాయిని అసలు ఎవరు ఎందుకు పిలవాలా, సెమినార్ హాల్కి అసలు ఎవరు ఎందుకు రాలా, ఇంత జరుగుతుంటే సౌండ్స్ అసలు ఏమి ఎందుకు బయటికి రాలా. సో ఎన్నో అనుమానాలు కదా ఇక్కడ. అంటే వాంటెడ్గా పక్కా స్కెచ్ ప్రకారమే ఆ అమ్మాయిని చంపారు. వీడి చేత చంపించి ఉండొచ్చు. ఎందుకంటే వీడు అసలు ఈ హాలీవుడ్ హర్రర్ మూవీస్ నేను కొన్ని చూసా. ఎప్పుడు నేను 10th ఉన్నప్పుడు, ఇంటర్లో ఉన్నప్పుడు, ఓరి దేవుడా, మనుషుల్ని చంపి ఆ మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు అసలు. అప్పుడు కొంతమంది ఉంటారు కదా, సైకోలు ఉంటారు చూస్తారు, అంతకన్నా ఘోరంగా భయంకరంగా ఉంటారు. సో అలా వాళ్ళు అక్కడ ఏంటి అవగాహన మనిషి కాదు, ఒక మీట్, ఒక మాంసం అంతే. మనం కొడుతున్నాం, ఎక్స్పోర్ట్ చేస్తాం ప్యాకింగ్ చేసి. ఇక్కడ వీడు కూడా ఎదుట ఉండేది ఒక డాక్టర్ కాదు, ఎదుట ఒక మనిషి కాదు, వీడికి ఒక సెక్స్ టాయ్ అన్నట్టు. వీడి కామన్ చల్లార్చుకోవాలి. ఆల్రెడీ మరి వెళ్ళొచ్చాడు కదా అంటే అదే కదా నాకు అర్థం కావట్లేదు అసలు. అంత దారుణంగా ఎలా? డ్రగ్స్ ఏమైనా తీసుకున్నాడా? పోనీ వీడు సందీప్ ఘోష్ అనేవాడు, వీడికి సెక్యూరిటీగా వీడు ఉంటున్నాడు కాబట్టి సంజయ్ రాయ్ అనేవాడిని, వాడు ఆ రకం సైకిల్ వీడు తయారు చేశాడా? వాడు అలా తయారవడానికి కారణం ఎవరు? వాడితో పాటు ఆ రోజు ఇంకోటి రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళొచ్చాడు. వాడేం చెప్తున్నాడు, బాబు నేను వెళ్ళాను వచ్చాను అంతమే నాకేం తెలియదు వాడు చెప్తున్నాడు. సో ఇక్కడ ఈ సంజయ్ రాయ్ అనేవాడి మీద ఆల్రెడీ గతంలో కేసులు ఉన్నాయి. మరలా వాడిని పోలీస్ అవుట్ పోస్ట్ ఎలా ఉంచారు అసలు కలకత్తా పోలీసులు? వాళ్ళు మనుషులు అసలు. అండ్ సందీప్ ఘోష్ అనేవాడు వాడు చేసిన అరాచకాల అకృత్యాలు అన్నింటికి కూడా ఈ సంజయ్ రాయ్ని వాడుకున్నాడంట. అలా ఇక్కడ కూడా ఈ అమ్మాయిని గిఫ్ట్గా ఇచ్చారా, ఎంజాయ్ చేయాలా, చంపారని చెప్పేసి అన్నాడా? ఎందుకంటే వీడు చేసే అరాచకాలు అకృత్యాలు ఏవైతే శవాలతో రాజకీయాలు దరిద్రాన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి సీనియర్స్ తెలుసు అంట. ఆ తెలిసిన వాళ్ళు ఈ అమ్మాయి కూడా ఉంది. అండ్ కాలేజీకి వెళ్తానికి ఈ అమ్మాయి ఈ మధ్యకాలం కొంచెం ఇబ్బంది పడుతూనే ఉందట. ఓవర్గా డ్యూటీ చట్టు వేస్తున్నారన్నట్టు అండ్ ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడతారన్నట్టు. ఆ డైరీలో కూడా అమ్మాయి రాసుకున్న దానిలో కూడా వచ్చేసి గోల్డ్ మెడల్స్ నేను సాధిస్తానన్నట్టు, ద బెస్ట్ మమ్మల్ని నేను గిఫ్ట్ ఇస్తానన్నట్టు పాపం ఆవిగా రాసుకుంది. అందులో ఒక పేజ్ ఏదో చినిగిపోయిందంట. ఆ పేజ్ ఏమైందంటే తెలియదు, మళ్ళీ అదొకటి చూడాలి. సో ఇవన్నీ చూస్తూ ఉంటే వాంటెడ్గా ప్లాన్ చేసి ఆ అమ్మాయిని చంపించారు. మధ్యలో సంజయ్ రాయ్ అనే ఒక సైకో గాడిని వాడారు. ఆల్రెడీ వాడికి పాలిగ్రాఫ్ సైకిల్ టెస్టులు చేశాక సిబిఐ ఫుల్ క్లారిటీ వచ్చింది, వీడికి అంతా క్లారిటీగానే ఉన్నాడు. వీడి వెనక ఎవడన్నాడు కావాలి అంటే సందీప్ ఘోష్ని మరలా ఇప్పుడు విచారించాలి. ఆల్రెడీ 3 రోజులు విచారించారు, బట్ ఇంకా డీటెయిల్స్ ఏదో తెలియాల్సినవి ఉన్నాయి. ఈ చంపినోడు ఎవడైతే ఉన్నాడో వాడు కరెక్ట్గా ఉన్నాడు, సందీప్ ఘోష్ కరెక్ట్గా ఉన్నాడు లేదా అది ఇప్పుడు క్లారిటీ రావాల్సి ఉంది. ఆవిడ ఇప్పుడు వాడు కూడా టెస్ట్ చేయాల్సి ఉంది. ఆల్రెడీ సుప్రీంకోర్టు సబ్మిట్ చేసిన రిపోర్ట్ ఆల్రెడీ సబ్మిట్ చేశారు. సో వాట్ నెక్స్ట్? నిజంగా యావత్తు దేశం అంతా కూడా ఈ ఇష్యూకి సంబంధించి తప్పు అసలు ఎవడు చేశాడు, వెనకాల అసలు ఎవడున్నాడు, అండ్ ఆసుపత్రిలో ఏం వ్యాపారం నడుస్తుంది, శవాలతో వ్యాపారమా, అండ్ ఆర్గాన్స్తో వ్యాపారమా, డ్రగ్స్తో వ్యాపారమా, గెస్ట్ హౌస్ సెక్స్ వ్యభిచార కొంపగా వాడుకున్నాడా, అండ్ బయో వేస్టేజ్ కూడా క్లీన్ చేసి మరలా అమ్మేసుకున్నారా, మధ్యలో బంగ్లాదేశ్ వాళ్ళతో సపోర్ట్ తీసుకున్నాడా? ఇలా వెళ్తూ ఉంటే నిజంగా ఇందాక నేను అన్నట్టు ఆ సందీప్ ఘోష్ బ్రతికొండగానే చంపేయాలి వాడిని అయితే, బ్రతికొండ పోస్ట్ మార్టం చేశారు వాడిని అయితే. కమింగ్ టు సంజయ్ రాయ్, వీడిని ఒక్కొక్క ముక్క నరకాలన్నమాట, పోగులు పెడతా ఉంటారు, అలా చేయాలి వీడిని. ఇది ఒక కామన్ మ్యాన్గా జరిగిన ఇష్యూ మొత్తం కూడా చెక్ చేస్తున్నప్పుడు, అనలైజ్ చేసుకుంటూ ఉన్నప్పుడు, రీచెక్ చేసుకుంటున్నప్పుడు ఇటువంటి వాళ్ళు సమాజంలో ఉంటే అర్హత లేనటువంటి వాళ్ళు కాబట్టి నరకంలో ఎటువంటి శిక్షలు అయితే వేస్తారు అంత ఘోరమైన శిక్షలు వేయాలి వీళ్ళకి. ఏమంటారు అత్యాచారం చేసిన వాళ్ళకి గరుడ పురాణ ప్రకారం ఏ శిక్షలు వేస్తారని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీళ్ళకి సంబంధించింది అయితే మాత్రం ఇక్కడ సంజయ్ రాయ్ ఒకటి కనిపిస్తున్నాడు, సందీప్ ఘోష్ ఒకటి కనిపిస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఫ్రేమ్లో ఉన్నారు. ఇక వీళ్ళు వెనక ఎవరున్నారు ఏంటి అది మొత్తం కూడా బయట పెట్టాల్సిన బాధ్యత సిబిఐ మీద ఉంది, కలకత్తా పోలీసుల మీద ఉంది. మొత్తం ఇష్యూలో కలకత్తా అని ఈ బుద్ధి అవుతుంది నాకైతే. ఇప్పటికైనా మనుషులు అని అనుకొని, ప్రజల కట్టే పన్నుల ద్వారా మనకి జీతాలు ఇస్తారని అనుకొని
ఎంతో కష్టపడి ఈరోజు పోలీస్ జాబ్లో ఉన్నాను అనుకుంటే కనీసం ఇప్పుడైనా నిజాలను బయట పెడతారు.